హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం సెషన్లో ఏపీఎస్సీ ఏడబ్ల్యూ 2016 పేపర్ 3లో 76th క్వశ్చన్ నుంచి 100th క్వశ్చన్ వరకు చూడబోతున్నాం. సో ఆల్రెడీ 3 పార్ట్స్ మనం ఈ పేపర్లో అప్లోడ్ చేస్తున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇది 4th పార్ట్ అనమాట. సో ఫస్ట్ 76th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏం అడిగాడో. సో 76th క్వశ్చన్లో మనం ఏమడుగుతున్నాడు అంటే, సో ద డిఫెక్టివ్ ఎయిర్ సర్క్యులేషన్ ఇన్ ద ప్లాంట్ రూట్ జోన్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ అంటున్నాడు. అంటే ప్లాంట్ రూట్ జోన్లో మనకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అవ్వకపోవడానికి గల రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే మిక్స్డ్ క్రాపింగ్ అని ఇచ్చాడు, ఫాల్ ఇన్ ద సాయిల్ మాయిశ్చర్ కంటెంట్, వాటర్ లాగింగ్, హై టెంపరేచర్స్ అని అడుగుతున్నాడు. సో మిక్స్డ్ క్రాపింగ్ అంటే అందరికీ తెలుసు. సో ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఫార్మింగ్ మెథడ్. అంటే ఇప్పుడు మనం ఫార్మింగ్ చేసే ఒక మెథడ్ అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ని ఒకే క్రాప్ కాకుండా సో సర్టెన్ ల్యాండ్లో మనం ఒక క్రాప్, ఇంకో సర్టెన్ ల్యాండ్లో మనం ఇంకో క్రాప్ని పండిస్తాం కాబట్టి దీన్ని మనం మిక్స్డ్ క్రాపింగ్ అంటాం. సో దీనివల్ల మనకి ఎలాంటి ఎయిర్ సర్క్యులేషన్ అనేది మనకి ఇబ్బంది రాదనమాట. సో ఫస్ట్ ఈ ఆప్షన్ అనేది రాంగ్. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏమడుగుతున్నాడు అంటే ఫాల్ ఇన్ ద సాయిల్ మాయిశ్చర్ కంటెంట్ అంటున్నాడు. అంటే సాయిల్లో ఉండే మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గినప్పుడు మనకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది అవ్వదు అంటున్నాడు. సో మనకి సాయిల్ మాయిశ్చర్ అనేది తగ్గినప్పుడు మనకి వాయిడ్స్లో మనకి ఎయిర్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఎయిర్ సర్క్యులేషన్ అనేది మాయిశ్చర్ కంటెంట్ తగ్గడం వల్ల పెరుగుతుందే కానీ తగ్గదు. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా మనకి తప్పు అవుతుంది అనమాట. సో వాటర్ లాగింగ్ అంటే ఏంటి అంటే సాయిల్లో మనకి వాటర్ అనేది స్టాగ్నెట్గా అలానే ఉండిపోవడం అనమాట. సో ఎప్పుడైతే సాయిల్లో వాటర్ అలానే ఉండిపోతుందో అప్పుడు మనకి ఎయిర్ మూవ్మెంట్కి మనకి ఫ్రీక్వెంట్గా వెళ్ళడానికి ఉండదు కాబట్టి, స్కోప్ ఉండదు కాబట్టి అక్కడ మనకి ఎయిర్ సర్క్యులేషన్ డిఫెక్ట్ అవ్వడం అనేది మనకి పాసిబుల్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుందంటే వాటర్ లాగింగ్ అవుతుంది అనమాట. సో హై టెంపరేచర్స్ దగ్గర చూసుకుంటే మనకి ఏంటి అంటే ఎవాపరేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో బట్ ఇది మనకి ఎయిర్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వకపోవడానికి రీజన్ అయితే అవ్వదు అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ కూడా మనకు తప్పు. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే వాటర్ లాగింగ్ అవుతుందన్నమాట. సో బేసిక్ క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూడండి. ఇన్ ద డిజైన్ ఆఫ్ అన్ ఇంపర్వియస్ ఆప్రాన్ బై కోస్లాస్ థిరీ. సో కోస్లాస్ థిరీలో మనం ఇంపర్వియస్ డిజైన్ ఆఫ్ వియర్స్లో సో ద హారిజాంటల్ లెంత్ ఆఫ్ ది ఆప్రాన్ ఈస్ ఫౌండ్ బై ద కన్సిడరేషన్ ఆఫ్. అంటే ఒక ఆప్రాన్ ఒక హారిజాంటల్ లెంత్ అనేది దేని బేసిస్ మీద తీసుకుంటామని అడుగుతున్నాడు. సో మనకి అందరికీ తెలిసిందే కోస్లాస్ థియరీ మనకి మేజర్ ఫోకస్ దేని మీద చేస్తుందంటే ఎగ్జిట్ గ్రేడియంట్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఎగ్జిట్ గ్రేడియంట్ మీద మనకి ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఎందుకు ఎగ్జిట్ గ్రేడియంట్ అంటే మనకి ఇది పైపింగ్ అవ్వకుండా మనం కాపాడడానికి మనకి ఎగ్జిట్ గ్రేడియంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది అనమాట. సో ఈ ఎగ్జిట్ గ్రేడియంట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో చేంజ్ ఇన్ హెడ్, అదే ఎంతైతే హెడ్ ఉంటుందో డివైడెడ్ బై టోటల్ లెంత్ అనమాట. అంటే మనకు సీపేజ్ లెంత్. సో హెడ్స్ అంటే సీపేజ్ హెడ్ అవుతుంది ఇక్కడ, సీపేజ్ హెడ్, అలాగే టోటల్ లెంత్ అనమాట, టోటల్ లెంత్ ఆఫ్ సీపేజ్ ఇక్కడ. సో మనకి సీపేజ్ హెడ్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనకి సీపేజ్ లెంత్ అంటే ఏంటి, ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ పైల్ దగ్గర ఉన్న వర్టికల్ లెంత్ తీసుకుంటాం, అలాగే మనకి డ్యామ్ కింద ఉండే హారిజాంటల్ లెంత్ కూడా తీసుకుంటాం అనమాట. అంటే ఈ రెండు లెంత్స్ మనకి టోటల్ లెంత్ కింద కన్సిడర్ చేస్తాం. దాని మీద డిపెండ్ అవుతుంది, అలాగే సీపేజ్ హెడ్ మీద కూడా డిపెండ్ అవుతుంది అనమాట. సో మనకి ఎలా ఉండాలి అంటే లెంత్ అనేది, సో మనకి ఎగ్జిట్ గ్రేడియంట్ అనేది కొద్దిగా తక్కువ ఉండాలన్నమాట. అంటే సేఫ్ లిమిట్, అంటే ఆ సాయిల్కి ఎంతైతే సేఫ్ లిమిట్ ఉందో ఆ సేఫ్ లిమిట్ కంటే మనకి ఎగ్జిట్ గ్రేడియంట్ తక్కువ ఉంటే మనకు అలాంటి కేసులో సాయిల్ పైపింగ్ ఫెయిల్యూర్ అనేది అవ్వదన్నమాట. సో కాబట్టి మన కోస్లాస్ థిరీస్ దేనికి డిజైన్ చేస్తామంటే పర్మిసిబుల్ ఎగ్జిట్ గ్రేడియంట్ అనేది దానికి డిజైన్ చేస్తాం అనమాట. సో మనకు ఆప్షన్ ఏమవుతుందంటే పర్మిసిబుల్ ఎగ్జిట్ గ్రేడియంట్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 78th క్వశ్చన్. ఫర్ నో టెన్షన్ టు డెవలప్ ఇన్ ద గ్రావిటీ డ్యామ్ ద రిజల్టెంట్ ఆఫ్ ఆల్ ద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ షుడ్ ఆల్వేస్ లై అంటున్నాడు. సో మనం ఒక డ్యామ్ అనేది కన్సిడర్ చేసుకుంటే సో మన డ్యామ్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి. ఒకటి హారిజాంటల్ ఫోర్స్ ఉంటుంది. సో హారిజాంటల్ ఫోర్స్ అంటే మనకి ఇలా వాటర్ వల్ల వచ్చిన ఫోర్స్ ఒకటి ఉంటుంది. అలాగే వెయిట్ ఆఫ్ ది డ్యామ్ వల్ల కూడా మనకు ఒక ఫోర్స్ ఉంటుంది. సో దీన్ని మనం రిజల్టెంట్ తీసుకుంటే రిజల్టెంట్ అనేది మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. సో ఈ రిజల్టెంట్ అనేది మనకి ఎప్పుడు కూడా సో సెంటర్ ఆఫ్ ది డ్యామ్ నుంచి తీసుకుంటే, సపోజ్ సెంటర్ ఆఫ్ ది డ్యామ్ నుంచి తీసుకుంటే మనకి ఎసెంట్రిసిటీ అనేది b/6 ఉండాలన్నమాట. b అంటే విడ్త్ ఆఫ్ ది డ్యామ్ డివైడెడ్ బై 6 ఉండాలన్నమాట. విత్ ఇన్ ఈ స్పాన్లోనే ఉంటేనే మనకి మన డ్యామ్లో మనకి ఎలాంటి టెన్షన్ రాకుండా ఓన్లీ కంప్రెషన్ వస్తుంది అనమాట. సో అలా కాకుండా మన రిజల్టెంట్ అనేది సెంటర్ నుంచి b/6 డిస్టెన్స్ దాటి మనకి రిజల్టెంట్ అనేది కట్ అవుతుంది అంటే అలాంటి కేసెస్లో మన డ్యామ్స్లో టెన్షన్ కూడా మనకి చూస్తామన్నమాట. సో అది మనకి టెన్షన్ అనేది రాకుండా మనం డ్యామ్స్కి కంప్రెషన్కి డిజైన్ చేస్తాం కాబట్టి సో మనకి రిజల్టెంట్ అనేది ఎప్పుడు b/6 లోపలే ఉండాలి. సో మనకి సెంటర్ నుంచి రైట్ సైడ్కి b/6, లెఫ్ట్ సైడ్కి b/6 అంటే టోటల్గా మనం తీసుకుంటే మిడిల్ 1/3 పార్ట్లో మనకి రిజల్టెంట్ అనేది యాక్ట్ అవుతూ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే టెన్షన్ రాకుండా మన గ్రావిటీ డ్యామ్లో రిజల్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవ్వాలని అడుగుతున్నాడు. సో సెంటర్ నుంచి పాస్ అవ్వాలా అంటే కరెక్ట్, సెంటర్ నుంచి పాస్ అయినా ప్రాబ్లం లేదు. విత్ ఇన్ ద మిడిల్ థర్డ్ రూల్ పోర్షన్ ఆఫ్ ది బేస్, ఇది మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓన్లీ సెంటర్ దగ్గర అనేది ఆన్సర్ కాదు.
సో మిడిల్ థర్డ్లో మనకి ఎక్కడ రిజల్టెంట్ కట్ అయినా కూడా మనకి డ్యామ్లో ఎలాంటి టెన్షన్ ఉండదు అనమాట. సో విత్ ఇన్ ద డౌన్ స్ట్రీమ్ థర్డ్ పోర్షన్ అంటున్నాడు, ఇది తప్పు. విత్ ఇన్ ద అప్ స్ట్రీమ్ థర్డ్ పోర్షన్ అంటున్నాడు, అంటే ఫస్ట్ 1/3 పోర్షన్ అంటున్నాడు, లాస్ట్ 1/3 పోర్షన్ అంటున్నాడు. ఇవి రెండు రాంగ్. సో మనకి మిడిల్ 1/3 పోర్షన్లో మనకి రిజల్టెంట్ అనేది కట్ అవుతూ ఉండాలి. అలాంటి కేసెస్లోనే మనకి డ్యామ్లో టెన్షన్ ఫోర్సెస్ అనేవి ఉండవు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ద ఫస్ట్ వాటరింగ్ గివెన్ టు ద క్రాప్, అంటే ఫస్ట్ వాటర్ మన క్రాప్కి ఏదైతే ఇస్తామో వెన్ ద క్రాప్ ఈస్ ఫ్యూ సెంటీమీటర్స్ హై, మన క్రాప్ అనేది ఫ్యూ సెంటీమీటర్స్ హై ఉన్నప్పుడు మనం ఇచ్చిన ఫస్ట్ వాటరింగ్ని ఏమంటామని అడుగుతున్నాడు. సో ఇక్కడ మన ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ పాలియో ఇరిగేషన్ ఇచ్చాడు. సో పాలియో ఇరిగేషన్ అంటే ఏంటి అంటే మనకి, సో ఇప్పుడు మనం ఒకవేళ మనం ఇరిగేషన్ అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఏదైనా క్రాప్స్ని పండించబోతున్నప్పుడు, సో ఆ సాయిల్ అనేది కొద్దిగా డ్రైగా ఉన్నప్పుడు మనం సీడ్స్ అనేది ఇంకా మనం సో చేయనప్పుడు, అంటే సీడ్స్ అనేవి ఇంకా మనం వేయనప్పుడు ఆ సాయిల్ని మనం రెడీ చేస్తాం అనమాట. అంటే కొద్దిగా వాటర్ చల్లేసి సాయిల్ని కొద్దిగా వెట్ కండిషన్లో తీసుకొస్తాం అనమాట, ఫేవరబుల్ కండిషన్లో తీసుకొస్తాం. సో ఏదైతే ఈ వాటరింగ్ ఉంటుందో ఆ సాయిల్ని ఫేవరబుల్ కండిషన్లోకి తీసుకురావడానికి ఆ వాటరింగ్ని, ఆ ఇరిగేషన్ని మనం ఏమంటాం అంటే పాలియో ఇరిగేషన్ అంటాం. కానీ ఇక్కడ మనకి ప్లాంట్స్ అనేవి ఇంకా మనం సీడ్సే వేసి ఉన్నాం అనమాట ఈ స్టేజ్లో. సో కాబట్టి ఇది మనకు ఆప్షన్ కాదనమాట. కోర్ వాటరింగ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కోర్ వాటరింగ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనకి ప్లాంట్ అనేది కొద్దిగా రైజ్ అవుతూ ఉంటుందో అప్పుడు మనం ఆ ప్లాంట్కి ఒక ఫస్ట్ వాటరింగ్ అనేది వేస్తాం అనమాట. సో దాన్ని మనం ఏమంటామంటే కోర్ వాటరింగ్ అంటాం. సో లీచింగ్ అంటే అందరికి మనకు తెలిసిందే. లీచింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం సాయిల్ నుంచి, మనకు సాయిల్లో కొన్ని సాల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మనం డిఫరెంట్ క్రాప్స్ పండిస్తున్నప్పుడు మనకి సాయిల్లో కొన్ని సాల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో ఆ సాల్ట్స్ని మనం రిమూవ్ చేయడానికి ఏం చేస్తామంటే ఎక్కువ వాటర్ తోటి ఫ్లష్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే మనం ఎక్కువ వాటర్ని మనం ఫ్లో చేయనిస్తామో ఆ వాటర్లో ఈ సాల్ట్స్ అనేవి ఆ వాటర్ కలిసిపోయి బయటికి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే లీచింగ్ ప్రాసెస్ అంటాం. సో ఇది మనం క్రాప్ ఉన్నప్పుడు కాదు చేయం కాబట్టి సో లీచింగ్ అనేది కూడా ఆప్షన్ రాంగ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ అనేది మనకి కోర్ వాటరింగ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే స్పెసిఫిక్ కెపాసిటీ అని అడుగుతున్నాడు. స్పెసిఫిక్ కెపాసిటీ ఆఫ్ ఎ కన్ఫైన్డ్ వెల్. సో స్పెసిఫిక్ కెపాసిటీ అని అందరికీ తెలిసిందే. స్పెసిఫిక్ కెపాసిటీ ఇస్ నథింగ్ బట్ డిశ్చార్జ్ పర్ యూనిట్ డ్రాడౌన్. సో మన పర్ యూనిట్ డ్రాడౌన్కి మనకి ఎంత డిశ్చార్జ్ వస్తుంది అనేది మనకి స్పెసిఫిక్ కెపాసిటీ అందరికీ తెలుసు. సో ఇక్కడ డిశ్చార్జ్ అనేది మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డ్రాడౌన్ ఉండదన్నమాట. సో డిశ్చార్జ్ ఇస్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డ్రాడౌన్. సో ఎందుకు మనకి డిశ్చార్జ్ అనేది నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డ్రాడౌన్ అంటే, సో మనకి డ్రాడౌన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, ఒకటి యాక్విఫర్ లాస్, అంటే మనకి వాటర్ ఎక్కడైతే మనకి సపోజ్ మనకి ఇది వెల్ అనుకుంటే, సో మనకి ఇది యాక్విఫర్ అనుకుంటే మనకు వాటర్ అనేది యాక్విఫర్లోకి ఇలా వస్తుంటాయి అనమాట. సో ఈ వాటర్ అనేది యాక్విఫర్లోకి వస్తున్నప్పుడు సో ఈ వచ్చే ప్రాసెస్లో కూడా మనకి యాక్విఫర్లో కొన్ని లాసెస్ ఉంటాయి. అలాగే ఈ వెల్లోకి వచ్చిన తర్వాత, అంటే ఈ స్క్రీన్స్ నుంచి మనకి ఈ వెల్లోకి వచ్చి ఇక్కడ వెల్లో నుంచి మనం బయటికి తీసినప్పుడు ఇక్కడ కూడా మనకి కొన్ని లాసెస్ ఉంటాయి అనమాట. సో ఈ రెండు లాసెస్ మీద మనకి డ్రాడౌన్ అనేది బేస్ అయి ఉంటుంది. అంతేగాని డైరెక్ట్గా నువ్వు డిశ్చార్జ్ ఎంతైతే తీస్తున్నావో అంత డ్రాడౌన్ అనేది మనకు ఉండదు. సో ఆ డ్రాడౌన్ అనేది మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి, ఇక్కడ యాక్విఫర్ లాసెస్ ఉంటాయి, అలాగే మనకి వెల్ లాసెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మన టోటల్ డ్రాడౌన్ అనేది డిశ్చార్జ్ కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. సో కాబట్టి మనకి స్పెసిఫిక్ కెపాసిటీ అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది. సో స్పెసిఫిక్ కెపాసిటీ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ఇన్ ద డిశ్చార్జ్. ఇప్పుడు డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటంటే డ్రాడౌన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ డ్రాడౌన్ అనేది ఎప్పుడైతే మనకు ఎక్కువ అవుతుందో స్పెసిఫిక్ కెపాసిటీ మనకి ఏమవుతుంది, తగ్గుతుంది. సో కాబట్టి స్పెసిఫిక్ కెపాసిటీ అనేది డిశ్చార్జ్ పెరిగే కొద్దీ మనకి ఏమవుతుందంటే తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఎందుకు డ్రాడౌన్ అనేది పెరుగుతుంది అంటే మనకి ఇక్కడ యాక్విఫర్ లాసెస్ కూడా ఉంటాయి, అలాగే మనకి వెల్ లాసెస్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ రెండు లాసెస్ మనకి తీసుకుంటున్నాం కాబట్టి కన్సిడరేషన్లోకి మనకి డ్రాడౌన్ అనేది డిశ్చార్జ్ మనకి ఎంతైతే వస్తుందో దానికంటే మనకి ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మన డ్రాడౌన్ ఎక్కువ ఉంటుందో సో మనకి స్పెసిఫిక్ కెపాసిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డ్రాడౌన్ కాబట్టి ఆటోమేటిక్గా స్పెసిఫిక్ కెపాసిటీ అనేది మనకి తక్కువ వస్తుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ ఇది, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ క్వశ్చన్లో. సో ఆన్సర్ అనేది మనకి ఏమవుతుందంటే డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ డిశ్చార్జ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ఇరిగేషన్ నుంచి ఇచ్చాడు. సో ఫీల్డ్ కెపాసిటీ ఇచ్చాడు మనకి, అలాగే ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ ఇచ్చాడు. సో మన అందరికీ తెలుసు ఫీల్డ్ కెపాసిటీ మనకి 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ది ఏంటి, ఫీల్డ్ కెపాసిటీ, ఇంకోటి ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్, ఇంకోటి పర్మనెంట్ విల్టింగ్ పాయింట్. సో ఈ 3 లెవెల్స్ మనకు ఉంటాయి అనమాట. సో ఈ ఫీల్డ్ కెపాసిటీకి ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్కి మధ్యలో ఉండే ఆ వాటర్ డెప్త్ మనం ఏమంటామంటే రెడీలీ అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ అంటాం. సో అదే మన ఫీల్డ్ కెపాసిటీకి పర్మనెంట్ విల్టింగ్ పాయింట్కి మధ్యలో ఉండే ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే వాటర్ని అవైలబుల్ మాయిశ్చర్ అంటాం అనమాట.
సో దీన్ని మనం ఏమంటామంటే అవైలబుల్ మాయిశ్చర్ అంటాం. సో క్వశ్చన్లో మనకి ఫీల్డ్ కెపాసిటీ ఎంత ఇచ్చాడు అంటే 28% ఇచ్చాడు. అలాగే ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ మనకి ఎంత ఇచ్చాడంటే 16% ఇచ్చాడు. సో అలాగే నాకు గామా డి వాల్యూ, డెన్సిటీ వాల్యూ, గామా డి వాల్యూ నాకు 1.3 g/cc ఇచ్చాడు. ఎఫెక్టివ్ డెప్త్ నాకు కూడా ఎంత ఇచ్చాడు అంటే ఎఫెక్టివ్ డెప్త్ ఈస్ నథింగ్ బట్ 70 cm ఇచ్చాడు. సో అడుగుతుంది ఏంటి అంటే వాటర్ అవైలబుల్ ఫర్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ అడుగుతున్నాడు. సో మనకి అవైలబుల్ వాటర్ ఒక డెప్త్, సో డెప్త్ ఆఫ్ అవైలబుల్ వాటర్ ఏమవుతుందంటే మనకి డెప్త్ ఆఫ్ అవైలబుల్ వాటర్ మనకి ఏమవుతుందంటే, సో మనకి బేసిక్ ఫార్ములా ఉంది. సో డెప్త్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు గామా డి బై గామా డబ్ల్యూ ఇంటూ డెప్త్ ఆఫ్ ది వాటర్, డెప్త్ ఆఫ్ ది రూట్ జోన్ ఇంటూ మనకి ఫీల్డ్ కెపాసిటీకి ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్కి డిఫరెన్స్ అనమాట. సో గామా డి మనకు ఆల్రెడీ 1.3 ఇచ్చాడు, యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ 1 ఇంటూ డెప్త్ ఆఫ్ ద రూట్ జోన్ 70, ఫీల్డ్ కెపాసిటీ అంతా మనకి 28%, 0.8 మైనస్ ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ 0.16%. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మన డెప్త్ ఆఫ్ ద వాటర్ జోన్ ఎంత వస్తుందంటే 10.92 cm అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో 10.92 cm అనేది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ విల్ బి ఆన్సర్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్లో డ్యూరేషన్ కర్వ్ అడుగుతున్నాడు. ఫ్లో డ్యూరేషన్ కర్వ్ ఈస్ ఏ కన్వీనియంట్ టూల్ టు అసెస్ ద అవైలబుల్ ఫ్లో డ్యూరేషన్ కర్వ్ ఈస్ ఏ కన్వీనియంట్ టూల్ టు అసెస్ ద అవైలబుల్ అట్ ద సైట్. అంటే మనకి ఏ పవర్ అనేది మనం ఫ్లో డ్యూరేషన్ కర్వ్ నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని అడుగుతున్నాడు. సో ఫ్లో డ్యూరేషన్ కర్వ్ అంటే అందరికీ తెలిసిందే. ఫ్లో డ్యూరేషన్ కర్వ్ అంటే మనకి ఇక్కడ దేని మధ్యలో కర్వ్ అంటే డిశ్చార్జ్కి వర్సెస్ పర్సంటేజ్ టైం ద ఫ్లో ఈజ్ ఈక్వల్ ఆర్ ఎక్సెల్డ్. అంటే ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఈక్వల్ ఆర్ ఎక్సీడెడ్ అంటే ఇప్పుడు సపోజ్ మనం పర్టికులర్ డిశ్చార్జ్ తీసుకుంటే ఆ డిశ్చార్జ్ అనేది ఎంత పర్సంటేజ్ టైంలో ఆ డిశ్చార్జ్ అనేది మెయింటైన్ అయింది, లేదంటే ఆ డిశ్చార్జ్ కంటే ఎక్కువ డిశ్చార్జ్ మనం చూస్తున్నాం అనమాట. సో ఆ పర్సంటేజ్ టైంకి డిశ్చార్జ్కి మధ్యలో గ్రాఫ్నే మనం ఏమంటామంటే ఫ్లో డ్యూరేషన్ కర్వ్ అంటాం. సో ఈ ఫ్లో డ్యూరేషన్ కర్వ్ వల్ల మనం ఏ పవర్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ 4 types ఆఫ్ పవర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకి ఈ 4 types ఆఫ్ పవర్ అంటే ఏంటో అర్థం అవ్వాలన్నమాట. సో ఫస్ట్ మనకి ఫర్మ్ పవర్ అంటే ఏంటి అంటే ఇది ఒక మినిమం పవర్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనం రివర్ ఫ్లో అవుతున్నప్పుడు రివర్ నుంచి మనం పవర్ జనరేట్ చేస్తాం కదా. సో మనకి 365 days మనకి ఎంతో కొంత వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది. సో మినిమం వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు మనం ఎంతైతే కాన్స్టాంట్గా పవర్ని జనరేట్ చేయగలుగుతామో దాన్ని మనం ఏమంటామంటే ఫర్మ్ పవర్. పేరులోనే ఉంది. ఫర్మ్ అంటే ఏంటి? కాన్స్టాంట్ పవర్. సో మనకి ఎలాంటి కేసెస్లో అయినా, ఎలాంటి సీజన్లో అయినా, ఎలాంటి వెదర్ కండిషన్స్లో అయినా మనం కాన్స్టాంట్ పవర్ ఏదైతే మనం విత్డ్రా చేస్తామో ఆ రివర్ నుంచి దాన్ని మనం ఏమంటామంటే ఫర్మ్ పవర్ అంటాం అనమాట. సో అది ఫర్మ్ పవర్. సెకండరీ పవర్ అంటే ఏంటి అంటే సో ఫర్మ్ పవర్ కంటే కూడా మనకి ఎక్సెస్ పవర్ అంటే సపోజ్ ఇప్పుడు ఒకవేళ మనకి హై రివర్ ఫ్లోస్ ఉన్నాయి. రెయినీ సీజన్స్లో మనకి కొద్దిగా రివర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మనకు ఒకవేళ మనకు వాటర్ ఎక్కువ అయ్యి మనకి పవర్ ఎక్కువ వస్తుంది అంటే ఆ ఫర్మ్ పవర్ నుంచి మనకి ఎక్సెస్ పవర్ ఎంతైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే సెకండరీ పవర్ అంటాం అనమాట. సో నెక్స్ట్ అలాగే టెరిటరీ పవర్ అంటే ఏంటి అంటే సో ఎప్పుడైనా మనకి హై ఫ్లడ్స్ వచ్చాయి అంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయనంత ఫ్లడ్స్ మనకు ఒకేసారి ఎక్కువ వచ్చాయి. సో అలాంటి కేసెస్లో మనకి పవర్ ఏమవుతుంది? పవర్ విత్డ్రాల్ అనేది ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. సో ఆ పవర్ మనకి ఏమంటాం అంటే టెరిటరీ పవర్ అంటాం అనమాట. సో దాన్ని మనం ఏమంటాం? టెరిటరీ పవర్ అంటాం. అదే యావరేజ్ పవర్ అంటే ఏంటి అంటే మీన్ పవర్ అనమాట. అంటే ఒక పర్టికులర్ పీరియడ్ తీసుకుంటే ఆ పర్టికులర్ పీరియడ్లో మనకి మీన్ అంటే యావరేజ్ చేసినప్పుడు మనకి ఎంతైతే పవర్ వస్తుందో దాన్ని మనం యావరేజ్ పవర్ అంటాం. సో ఇక్కడ మనకు ఫ్లో డ్యూరేషన్ కర్వ్ ఏం చెప్తుంది అంటే ఫర్మ్ పవర్ గురించి మనకి ఐడియా ఇస్తుంది అనమాట. సో మన మినిమం పవర్ అనేది ఎంత ఉండొచ్చు, సో మనకి బేసిక్ కండిషన్స్లో మనం కాన్స్టాంట్గా ఇంత పవర్ అనేది మనం జనరేట్ చేయొచ్చు అనేది మనకు ఫ్లో డ్యూరేషన్ కర్వ్ నుంచి మనం ఈ ఫర్మ్ పవర్ ఎంత ఉన్నది అనేది గెస్ చేయొచ్చు అనమాట. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఫర్మ్ పవర్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద బెస్ట్ మెథడ్ ఫర్ ఎస్టిమేటింగ్ ద రన్ ఆఫ్. సో రన్ ఆఫ్ని ఎస్టిమేట్ చేయడానికి మనకు బెస్ట్ మెథడ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ యూనిట్ హైడ్రోగ్రాఫ్, రన్ ఆఫ్ కోషన్ మెథడ్, రేషనల్ ఫార్ములా, ఇన్ఫిల్ట్రేషన్ ఇండెక్స్ మెథడ్. సో రేషనల్ ఫార్ములా మన అందరికీ తెలిసిందే. రేషనల్ ఫార్ములా అంటే డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ I ఇంటూ A అందరికీ తెలిసిందే. K అంటే మనకేంటి? రన్ ఆఫ్ కోషన్ అందరికీ తెలుసు. సో ఏరియా క్యాచ్మెంట్ కోషెంట్ అనమాట. సో ఇక్కడ మనకి ఏరియా అనేది లెస్ దాన్ 50 hectares ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములాని మనం యూస్ చేస్తాం అనమాట. అంటే స్మాల్ ఏరియాస్కి మాత్రమే ఈ ఫార్ములాని మనం యూస్ చేస్తాం. అది కూడా దీంట్లో ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే సో మనకి ఏంటి అంటే దీంట్లో మనం ఓన్లీ పీక్ ఫ్లో మాత్రమే కనుక్కోగలుగుతాం. సో మిగతా ఎలాంటి ఫ్లోస్ని మనం క్యాలిక్యులేట్ చేయలేం. ఒకవేళ ఒక సర్టెన్ ప్లేస్లో మనకి రన్ ఆఫ్ క్యాలిక్యులేట్ చేయాలి, పీక్ రన్ ఆఫ్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలంటే మాత్రమే మనం రేషనల్ ఫార్ములాని యూస్ చేస్తాం. అంతేగాని మనకి పీక్ ఫ్లో కాకుండా మిగతా డిఫరెంట్ ఫ్లోస్ని మనం క్యాలిక్యులేట్ చేయలేమన్నమాట. సో దీంట్లో మనకి మెయిన్ డ్రాబ్యాక్ అది. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. సో అలాగే మనకి ఇన్ఫిల్ట్రేషన్ ఇండిసెస్ మెథడ్ మనకు తెలుసు. 5 ఇండెక్స్, W ఇండెక్స్ అనేవి ఇండిక్స్ అనమాట. సో 5 ఇండెక్స్ అంటే ఏంటి? సో మనకి ఎక్కడైతే రెయిన్ఫాల్, ఏ రెయిన్ఫాల్ అయితే మనకి రన్ ఆఫ్ని ప్రొడ్యూస్ చేస్తుందో
ఆ రెయిన్ఫాల్ ఒక వాల్యూని మనం ఏమంటామంటే 5 ఇండెక్స్ వాల్యూ అంటాం. సో దీంట్లో మనకి ఏంటి, మనకి మొత్తం వాటర్ని మనకి ఎంతైతే స్ట్రీమ్ ఫ్లోలో, అంటే ఇప్పుడు మనకి స్ట్రీమ్ ఫ్లోలో మనకి రన్ ఆఫ్ ఏదైతే వస్తుందో ఆ ఫ్లోని మాత్రమే మనం ఈ మెథడ్లో క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాం. సో కాబట్టి ఈ మెథడ్ కూడా మనకి రాంగ్ అవుతుంది అనమాట. సో రన్ ఆఫ్ కోషెంట్ మెథడ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, రన్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు రన్ ఆఫ్ కోషెంట్ ఇంటూ రెయిన్ఫాల్ అనమాట. సో ఇది మనకు అందరికీ తెలిసిందే. సో దీంట్లో ఏంటి అంటే ఇది ఒక వెరీ క్విక్ మెథడ్, అంటే ఒక రఫ్ ఎస్టిమేట్. సో ఇప్పుడు నీకు సడన్గా డేటా ఉంది, రెయిన్ఫాల్ డేటా ఉంది. సో ఈ రెయిన్ఫాల్ డేటా నుంచి ఒక రఫ్ ఎస్టిమేట్, నువ్వు రన్ ఆఫ్ ఎంత వస్తుంది అని నువ్వు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఈ మెథడ్ యూస్ చేస్తావు. సో ఇది జస్ట్ మనకు ఒక అంచనాకి యూస్ చేస్తామే కానీ ఇది యాక్యురేట్ మెథడ్ కాదనమాట. సో మనకు బెస్ట్ మెథడ్ ఏంటి అంటే యూనిట్ హైడ్రోగ్రాఫ్ మెథడ్ అవుతుందన్నమాట. సో యూనిట్ హైడ్రోగ్రాఫ్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు ఒక 1 సెంటీమీటర్ ఆఫ్ రెయిన్ఫాల్ ఎక్సెస్ ఉన్నప్పుడు, సో మనకి ఒక ఏరియాలో మనకి యూనిఫామ్గా 1 సెంటీమీటర్ ఆఫ్ రెయిన్ఫాల్ ఎక్సెస్ అనేది పడుతున్నప్పుడు, సో మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసే ఆ వేరియేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే యూనిట్ హైడ్రోగ్రాఫ్ అంటాం అనమాట. సో ఒక్కసారి మనం ఒక బేసిన్కి ఒక యూనిట్ హైడ్రోగ్రాఫ్ని మనం క్రియేట్ చేసాము అంటే మనం దీన్ని యూజ్ చేసి మనం డిశ్చార్జెస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఒక పర్టికులర్ డ్యూరేషన్లో మనకి ఎలాంటి స్ట్రామ్ వచ్చినా ఆ స్ట్రామ్ వల్ల మనకి డిశ్చార్జ్ ఎంత వస్తుంది అనేది వన్స్ మన దగ్గర యూనిట్ హైడ్రోగ్రాఫ్ డేటా ఉంటే దాన్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడైనా మనం ఈ డిశ్చార్జ్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాం కాబట్టి సో యూనిట్ హైడ్రోగ్రాఫ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ టు ఎస్టిమేట్ ద రన్ ఆఫ్ అవుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, బెస్ట్ మెథడ్ ఏంటి అంటే అన్ని మెథడ్స్లో పోలిస్తే యూనిట్ హైడ్రోగ్రాఫ్ మెథడ్ అనేది మనకి బెస్ట్ మెథడ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇది బేసిక్ క్వశ్చన్. బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది మాకు ఆల్రెడీ తెలిసిందే, విచ్ ఈస్ కాజ్ ఇన్ ద ఇన్ఫెక్ట్స్ డ్యూ టు ద డ్రింకింగ్ వాటర్ కంటామినేటింగ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్. సో ఏది మనకి వాటర్లో ఎక్కువైతే బ్లూ బేబీ సిండ్రోమ్ వస్తుందని అడుగుతున్నాడు. నైట్రైట్స్ అంటే నైట్రేట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మల్టిపుల్ టైమ్స్ ఇచ్చాడు క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్. సో ఈ డిసీజ్ పేరు మనకి ఏంటి అంటే మిథమోగ్లోబినేమియా అంటాం మనం. సో దీన్ని ఏమంటామంటే మిథమోగ్లోబినేమియా. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, మిథమోగ్లోబినేమియా. సో ఇది ఏం చేస్తుందంటే బాడీలో ఉండే నైట్రేట్స్ని నైట్రైట్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ కన్వర్ట్ అయిన ఈ నైట్రైట్స్ ఏమవుతుందంటే బ్లడ్లో ఉన్న హీమోగ్లోబిన్తో రియాక్ట్ అయిపోయి సో మనకి ఏం క్రియేట్ చేస్తుందంటే మిథమోగ్లోబిన్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఈ మిథమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే మనకి ఆక్సిజన్ని క్యారీ అవ్వని కూడా చేస్తుంది అనమాట బాడీలో. సో ఎప్పుడైతే మనకి బాడీలో ఆక్సిజన్ అనేది క్యారీ అవ్వదో సో మనకి టిష్యూస్లో ఆక్సిజన్ తక్కువైపోయి సో బేబీ యొక్క స్కిన్ అనేది బ్లూగా మారుతుంది అనమాట. సో దీన్నే మనం ఏమంటామంటే బ్లూ బేబీ డిసీజ్ అంటాం. దాన్నే మనం ఇంకో పేరు ఏంటి అంటే మిథమోగ్లోబినేమియా. సో దేనివల్ల వస్తుంది అంటే వాటర్లో మనకి నైట్రేట్స్ అనేవి ఎక్కువ కాన్సన్ట్రేషన్స్లో ఉన్నప్పుడు ఈ డిసీజ్ అనేది మనకి పిల్లల్లో కనిపిస్తుంటుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి అంటే సెడిమెంటేషన్ ఈజ్ అ ప్రాసెస్. సెడిమెంటేషన్ అనేది కింద ఇచ్చిన ఆన్సర్స్తో దేంతో రిలేట్ అవుతుందని అడుగుతున్నాడు. సెడిమెంటేషన్ అంటే అందరికీ తెలిసిందే, మనకి చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతే కొద్దిగా వెయిట్ ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టికల్స్ అనేవి మనం ఫ్లోని రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ఆ పార్టికల్స్ అనేవి వెయిట్ వల్ల ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాయి అనమాట బాటమ్. సో దీనివల్ల మనం ఏంటి అంటే ఏదైతే పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టికల్స్ అన్నింటిని మనం రిమూవ్ చేస్తాం అనమాట. దీన్ని మనం ఏమంటాం సెడిమెంటేషన్ అంటాం. సో ఫ్లోటింగ్ మెటీరియల్ ఇన్ ద రివర్స్ అంటున్నారు. సో ఫ్లోటింగ్ మెటీరియల్ ఇన్ ద రివర్స్ మనం ఏంటి, ఇది సెట్లింగ్ పార్టికల్స్ కావు, సో ఫ్లోట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం సెడిమెంటేషన్లో కన్సిడర్ చేయమన్నమాట. సో బెడ్ మెటీరియల్ క్యారీడ్ బై ద ఫ్లోయింగ్ వాటర్. సో మనకి వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు వాటర్తో పాటు మనకు బెడ్లో ఉండే కొన్ని పార్టికల్స్ అనేవి పైకి వచ్చేస్తాయి. సో ఎప్పుడైతే మనం వాటర్ని స్టాగ్నేట్ చేస్తామో, మూవ్ అవ్వకుండా చేస్తామో, సో ఈ పార్టికల్స్కి కొద్దిగా వెయిట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అవే కొద్దిసేపటికి బాటమ్ ఆఫ్ ది బెడ్కి సెటిల్ అయిపోతాయి అనమాట. సెటిల్ అయిపోయినప్పుడు పైన వాటర్ అనేది మనకి ఫ్రీగా ఉంటుంది, అంటే ప్యూర్గా ఉంటుంది అనమాట. సో ఆప్షన్ అనేది మనకి 2 అవుతుంది అనమాట, కరెక్ట్. సో కట్టింగ్ ల్యాండ్ ఫర్ ఛానలింగ్, ఇది మనకి సంబంధం లేదు, దీంతో సెటిలింగ్ తోటి అసలు ఎలాంటి సంబంధం లేదు. సీపేజ్ ఇంటూ ఎంబాక్మెంట్స్. సో ఎంబాక్మెంట్లో సీపేజ్ కూడా మనకి దీన్ని ఇన్ఫిల్ట్రేషన్ కానీ పర్కులేషన్ కానీ అంటాం, అంతే కానీ సెడిమెంటేషన్ అనే ప్రాసెస్లో దీంట్లో మనకి ఎలాంటి ఇంటర్లింక్ లేదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద అప్లిఫ్ట్ is not considered. If uplift is not considered, the base width of the elementary profile of the gravity dam అంటున్నాడు. సో మనం ఎలిమెంటరీ ప్రొఫైల్ తీసుకుంటే బేస్ విడ్త్ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. సో మనకి ఎలిమెంటరీ ప్రొఫైల్లో ఎలాంటి ఫోర్సెస్ ఉన్నాయి మనకి. సో వన్స్ హారిజాంటల్ ఫోర్స్ ఉంది, ఇంకోటి మనకి వర్టికల్ ఫోర్స్, వెయిట్ వల్ల వచ్చిన ఫోర్స్. సో ఈ ఫోర్స్ని మనం ఇక్కడ డ్రా చేసుకుంటే ఇది పీ ఫోర్స్ అనుకుంటే ఇది డబ్ల్యూ ఫోర్స్ ఉంది. సో మనకి రిజల్టెంట్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అనమాట. రిజల్టెంట్ ఇక్కడ ఉంటుంది. సో ఈ పీ ఫోర్స్ మనకి ఎక్కడ యాక్ట్ అవుతుంది, సో టోటల్ హెచ్ అనుకుంటే h/3 దగ్గర యాక్ట్ అవుతుంది. అలాగే టోటల్ బేస్ బి అనుకుంటే ఈ వెయిట్ అనేది b/3 దగ్గర యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఏ పాయింట్ అనుకుంటే హీల్ దగ్గర, సో సమ్మేషన్ ఆఫ్ మూమెంట్ అబౌట్ ఏ పాయింట్ని మనం 0 క్యాలిక్యులేట్ చేస్తే సో p ఇంటూ h/3 ఈజ్ ఈక్వల్ టు w ఇంటూ b/3 అవుతుంది.
సో దీని నుంచి మనం ఏం కంక్లూజన్ తీయొచ్చు అంటే పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ బి అని విత్డ్రా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు పి అంటే అందరికీ తెలిసిందే, హాఫ్ ఇంటూ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ స్క్వేర్ ఇంటూ మనకి టోటల్ ఇంటూ h/3, హెట్ అంటే h/3 ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అంటే ఎంత, వాల్యూమ్ ఇంటూ యూనిట్ వెయిట్. వాల్యూమ్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇంటూ 1 మీటర్ లెంత్ తీసుకుంటే ఇంటూ గామా ఆఫ్ ది డ్యామ్ యొక్క గామా ఎంతైతే ఉందో అంత ఇంటూ మనకి b/3 క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ రో వస్తుంది, ఇక్కడ నుంచి b ఈజ్ ఈక్వల్ టు h/√ρ వస్తుంది అన్నమాట. సో మనకి b అంటే ఏంటి అంటే h/√ρ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో పీ ఫోర్స్ మనం క్యాలిక్యులేట్ చేసాము, ఇక్కడ p ఇంటూ h/3 ఈజ్ ఈక్వల్ టు w ఇంటూ b/3 చేస్తున్నాము. సో ఇది మనకి p అవుతుంది ఇంటూ h/3 ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి అంటే వెయిట్ అంటే యూనిట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, యూనిట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ అంటే ఏంటి, ఎలిమెంటరీ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాని ఒక ఏరియా ఇంటూ లెంత్. ఏరియా అంటే ఎంత, ట్రయాంగిల్ ఏరియా కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇంటూ 1 మీటర్ లెంత్ అని తీసుకుంటున్నా ఇంటూ 1 ఇంటూ యూనిట్ వెయిట్ ఆఫ్ ది డ్యామ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే ఆల్రెడీ గామా ఆఫ్ డ్యామ్ డివైడ్ బై గామా ఆఫ్ వాటర్ అంటే మనకి స్పెసిఫిక్ గ్రావిటీ వస్తుంది. స్పెసిఫిక్ గ్రావిటీ మనకి రో అని ఇచ్చాడు కాబట్టి రో అని మెన్షన్ చేశాను ఇక్కడ. సో విడ్త్ ఎంత అవుతుందంటే b ఈజ్ ఈక్వల్ టు h/√ρ అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ అనేది b. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు మనకి క్వశ్చన్లో ఎగ్జామ్స్లో చూడడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అన్ ఇంపార్టెంట్ హైడ్రాలిక్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఎర్త్ అండ్ డ్యామ్స్. సో ఎర్త్ అండ్ డ్యామ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫెయిల్యూర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫెయిల్యూర్స్ 3 ఉంటాయి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు. క్రషింగ్, సో క్రషింగ్ అనేది దేనివల్ల అవుతుంది, సెల్ఫ్ వెయిట్ వల్ల క్రషింగ్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఓవర్ టాపింగ్ అంటే మనకి ఓవర్ టర్న్ అవ్వడం, అంటే వాటర్ అనేది ఎప్పుడైతే మనకి ఎక్సెస్ వస్తాయో ఆ ఎక్సెస్ వాటర్ అనేవి మనకి ఎప్పుడైతే స్పిల్ వేస్ అనేవి కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేయలేకపోతున్నామో ఆ పర్టికులర్ హైట్ వరకు, సో ఈ వాటర్ అనేది మన పైనుంచి ఓవర్ఫ్లో అవుతాయి అనమాట. దీన్ని మనం ఏమంటాం అంటే ఓవర్ టాపింగ్ అంటాం. ఇంకోటి ఏంటి అంటే స్లైడింగ్ అంటాం అనమాట. స్లైడింగ్ అంటే మనకి ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అనేవి కరెక్ట్గా లేనప్పుడు, సో అప్లిఫ్ట్ ప్రెషర్ అనేది మనకి లేనప్పుడు, మనం ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఫ్రిక్షన్ వల్ల డ్యామ్ అనేది స్లైడ్ అవుతుంది అనమాట సైడ్కి. సో దీనివల్ల మనం ఏం ఫెయిల్యూర్ వస్తుందంటే స్లైడింగ్ ఫెయిల్యూర్ వస్తుంది. సో ఈ 3 మనకి ఇంపార్టెంట్ ఫెయిల్యూర్స్. సో దీంట్లో మనం చూసుకుంటే సో మనకి ఓవర్ టాపింగ్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ మూడింట్లో మనకి ఓన్లీ ఒక ఆప్షనే చూపిస్తాడు. సో ఇంకోటి పైపింగ్ అనేది మనకి ఒక సీపేజ్ ఫెయిల్యూర్. ఎప్పుడైతే మనకి అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ వరకు మనకి సాయిల్లో నుంచి వాటర్ సీప్ అవుతుందో, సో డౌన్ స్ట్రీమ్ దగ్గర ఏమవుతుందంటే సో ఎప్పుడైతే వాటర్ అనేది పైకి ఫ్లో అవుతుంటుందో అప్పుడు మనకి ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ఎఫెక్టివ్ స్ట్రెస్ తగ్గి ఎప్పుడైతే 0కి రీచ్ అవుతుందో అప్పుడు మనకి ఏమవుతుందంటే సాయిల్ పార్టికల్స్ అనేవి బయటికి వస్తాయి. స్లోగా అక్కడి నుంచి మనకి సాయిల్ పార్టికల్స్ బయటికి వస్తూ మనకి ఒక ఛానల్ లాగా, ఒక పైప్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మనకి వాటర్ ఏంటి అంటే అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్కి డైరెక్ట్గా కింద నుంచి ఫ్లో అవుతుంది అనమాట. సో ఇది ఒక పైప్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి ఈ ఫెయిల్యూర్ని మనం ఏమన్నామంటే పైపింగ్ ఫెయిల్యూర్ అన్నాం అనమాట. సో కాబట్టి ఇది మనకి కాదు. స్లవింగ్ అంటే ఏంటి అంటే సపోజ్ ఇక్కడ మనం డ్యామ్ తీసుకుంటే, సో ఈ డ్యామ్లో మనకి వాటర్ ఇక్కడ వరకు ఉంటే, సో ఈ డ్యామ్ నుంచి మనకి ఏంటి అంటే వాటర్ అనేది పర్కులేట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఈ ఫ్రియాటిక్ లైన్ అంటే టాప్ మోస్ట్ ఫ్లో లైన్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ఫ్రియాటిక్ లైన్ బాటమ్ ఆఫ్ ది డ్యామ్తో కోయిన్సైడ్ అవుతుందో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ బాటమ్ సాయిల్ అనేది సాచురేటెడ్ అయిపోతుంది. సాచురేట్ అయినప్పుడు ఎప్పుడైతే మనకి ఈ వాటర్ అనేది అప్లిఫ్ట్ ప్రెషర్ క్రియేట్ చేస్తాయో ఇక్కడ మనకి ఏమవుతుందంటే సిగ్మా డాష్ అనేది తగ్గుతుంది. సిగ్మా డాష్ తగ్గినప్పుడు మనకి ఇక్కడ ఉన్న పార్టికల్ ఏమవుతుందంటే స్లైడ్ అవ్వడానికి, సాయిల్ పార్టికల్ అనేది స్లైడ్ అవ్వడానికి స్కోప్ ఉందన్నమాట. సో ఈ స్లైడింగ్ ఏదైతే అవుతుందో దీనిని మనం ఏమంటామంటే స్లవింగ్ అంటాం. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్ అనమాట. సో కాకపోతే ఇది మెయిన్ ఫెయిల్యూర్ కాదు. ఇంకోటి ఏంటి అప్స్ట్రీమ్ స్లోప్ ఫెయిల్యూర్ డ్యూ టు ద సడన్ డ్రాడౌన్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనకి అప్స్ట్రీమ్ సైడ్లో వాటర్ ఉంటుందో ఆ వాటర్ అనేది సడన్గా డ్రాడౌన్ అంటే సింక్ అయిపోవడం, అంటే వాటర్ అనేది తగ్గిపోతాయి అనమాట. సో వాటర్ అనేది తగ్గిపోయినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి అప్స్ట్రీమ్ ఫెయిల్యూర్లో మనకు స్లోప్ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద మెయిన్ కాదు, సో వన్ ఆఫ్ ద ఫెయిల్యూర్ అంతే. సో మెయిన్ ఫెయిల్యూర్ వచ్చేసి మనకి ఈ మూడు కనుక మీకు ఆప్షన్స్తో కనిపిస్తుంది అంటే ఆప్షన్ అన్ని టిక్ చేయండి. సో క్రషింగ్, ఓవర్ టాపింగ్, స్లైడింగ్, ఈ 3 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద రేషియో ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిశ్చార్జ్ ఇన్ ద కెనాల్ అవుట్లెట్. సో కెనాల్ అవుట్లెట్ని మనం ఏమంటామంటే స్మాల్ dq బై క్యాపిటల్ Q అని ఇలా మెన్షన్ చేస్తాం. టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిశ్చార్జ్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో dq బై Q అనమాట. సో దీన్ని మనకు అందరికీ తెలిసిందే. సో దీన్ని మనం ఫ్లెక్సిబిలిటీ అంటాం. సో డైరెక్ట్గా డెఫినేషన్ ఇచ్చాడు. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిశ్చార్జ్ ఇన్ ద కెనాల్ అవుట్లెట్లో డిశ్చార్జ్కి, అలాగే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిశ్చార్జ్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి రెండింటికి రేషియో ఏంటి అంటే మనకు ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ అని తెలుసు. సో ఒకవేళ ఇది ఫ్లెక్సిబిలిటీ 1 అయితే మనకి ఆన్సర్ మనకు ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ. ఒకవేళ ఫ్లెక్సిబిలిటీ 1 అయితే మనకి ఏమవుతుంది, ప్రొపోర్షనాలిటీ అంటాం అనమాట. ఇప్పుడు ఒకవేళ ఫ్లెక్సిబిలిటీ 1 అయితే ప్రొపోర్షనాలిటీ అనేది ప్రొపోర్షనాలిటీ అంటాం అనమాట. సో సెన్సిటివిటీ అంటే ఆల్రెడీ తెలిసిందే. సెన్సిటివిటీ అంటే సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిశ్చార్జ్ ఇన్ అ కెనాల్ అవుట్లెట్
టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వాటర్ లెవెల్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్. సో వాటర్ లెవెల్ తీసుకుంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో సెన్సిటివిటీ అవుతుంది, అలాగే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ డిశ్చార్జ్ని మనం కంపేర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం ఫ్లెక్సిబిలిటీ అంటాం. సో ఫ్లెక్సిబిలిటీకి సెన్సిటివిటీకి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సో అలాగే డ్రౌనింగ్ రేషియోకి ఏమంటామంటే డౌన్ స్ట్రీమ్ హెడ్ డివైడెడ్ బై అప్ స్ట్రీమ్ హెడ్. క్రెస్ట్ మీద ఉండే డౌన్ స్ట్రీమ్ హెడ్కి అప్ స్ట్రీమ్ హెడ్కి రేషియోనే మనం డ్రౌనింగ్ రేషియో అంటాం అనమాట. సో సెన్సిటివిటీ, ఫ్లెక్సిబిలిటీ, ప్రపోర్షనాలిటీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవి. కన్ఫ్యూజింగ్ టర్మ్స్, మల్టిపుల్ రివిజన్స్ చేయకపోతే మర్చిపోతారు. ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అనమాట ఇవి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 3 టర్బైన్స్ ఇచ్చాడు. 3 టర్బైన్స్ ఈచ్ ఆఫ్ కెపాసిటీ. సో ప్రతిదాని కెపాసిటీ ఎంత అంటే 10,000 కిలోవాట్స్. ఎన్ని టర్బైన్స్ అంటే 3 టర్బైన్స్ ఇచ్చాడు. సో ఇఫ్ ద పీక్ లోడ్ మనకి ఎంత ఇచ్చాడు, పీక్ లోడ్ అండ్ యావరేజ్ లోడ్ రెండు ఇచ్చాడు. సో పీక్ లోడ్, యావరేజ్ లోడ్ ఇచ్చాడు. పీక్ లోడ్ వచ్చేసి 25,000 కిలోవాట్ అంటున్నాడు, యావరేజ్ లోడ్ వచ్చేసి 15,000 కిలోవాట్ అంటున్నాడు. సో ఏమడుగుతున్నాడు ఇక్కడ, లోడ్ ఫ్యాక్టర్, ప్లాంట్ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు. సో ఈ ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. లోడ్ ఫ్యాక్టర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, యావరేజ్ లోడ్ బై పీక్ లోడ్ అవుతుంది అనమాట. సో యావరేజ్ లోడ్ మనకు ఎంత ఇచ్చాడు అంటే 15,000 డివైడెడ్ బై పీక్ లోడ్ వచ్చేసి 25,000. సో 60% అవుతుంది అనమాట ఆన్సర్. సో అలాగే ప్లాంట్ ఫ్యాక్టర్ దీన్ని మనం ఏమంటామంటే కెపాసిటీ ఫ్యాక్టర్ అని కూడా అంటాం. సో కెపాసిటీ ఫ్యాక్టర్, సో దీని ఫార్ములా వచ్చేసి యావరేజ్ లోడ్ డివైడెడ్ బై ఇన్స్టాల్ కెపాసిటీ అవుతుంది. ఇన్స్టాల్ కెపాసిటీ. సో యావరేజ్ లోడ్ ఎంత మనకి 15,000. ఇన్స్టాల్ కెపాసిటీ అంటే టోటల్ మనకి 3 టర్బైన్స్ ఉన్నాయి, ప్రతి టర్బైన్ ఒక కెపాసిటీ 10,000. సో 3 × 10,000 అవుతుంది అన్నమాట టోటల్ కెపాసిటీ. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేసి మనకి 50% వస్తుంది. సో లోడ్ ఫ్యాక్టర్ 60%, అలాగే ప్లాంట్ ఫ్యాక్టర్ 50%. సో 60 and 50 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ రెండు ఫార్ములాస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ లోడ్ బై పీక్ లోడ్. అదే ప్లాంట్ ఫ్యాక్టర్ కెపాసిటీ ఫ్యాక్టర్ అంటే యావరేజ్ లోడ్ బై టోటల్ ఇన్స్టాల్ కెపాసిటీ. సో ఎన్ని టర్బైన్స్ ఉంటాయో ఇండివిజువల్ టర్బైన్ ఒక కెపాసిటీ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ టర్బైన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇన్స్టాల్ కెపాసిటీ అనేది వస్తుంది. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ 50% అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ ద డిజైన్ ఆఫ్ ద అలూవియల్ ఛానల్స్ ఫర్ కంప్యూటింగ్ ద మీన్ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లోట్ కెనడీ యూస్డ్. సో కెనడీ ఏ ఫార్ములాని యూస్ చేశాను అని అడుగుతున్నాడు. సో బేసిక్ ఫార్ములా కుట్టర్స్ ఫార్ములాని యూస్ చేస్తాడు కెనడీ. సో మనకు ఆల్రెడీ ఈక్వేషన్ తెలుసు, V = C × √R × S. దీన్ని మనం కుట్టర్స్ ఫార్ములా అంటాం. సో C వాల్యూ ఏమవుతుందంటే కుట్టర్స్ రెసిస్టెన్స్ కోఎఫిషియంట్ అవుతుంది, అలాగే R అనేది హైడ్రాలిక్ మీన్ డెప్త్ అవుతుంది, S అనేది బెడ్ స్లోప్ అవుతుంది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కుట్టర్స్ ఫార్ములా. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ద డిజైన్ పీరియడ్ ఫర్ అ క్లియర్ వాటర్ కన్వేయింగ్ మెయిన్స్. సో డిజైన్ పీరియడ్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. సో కన్వేయింగ్ మెయిన్స్ ఒక డిజైన్ పీరియడ్ ఎంత అవుతుంది అంటే 30 years అవుతుంది. సో మిగతా డిజైన్ పీరియడ్స్ కూడా రాస్తున్నాను, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వాటర్ ట్రీట్మెంట్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఒక డిజైన్ పీరియడ్ ఎంత అవుతుందంటే తగ్గుతుంది ఇది, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా వాడుతుంటాం కాబట్టి 15 years. అలాగే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తీసుకుంటే, సో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఒక డిజైన్ పీరియడ్ వచ్చేసి మనకి 30 years ఉంటుంది. అలాగే పంప్స్, మోటార్స్, సో వీటిని డిజైన్ పీరియడ్ తీసుకుంటే మనకి 15 years ఉంటుంది అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, 30 years ఆన్సర్ అవుతుంది. ఈ 4 వాల్యూస్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, స్లోస్ అండ్ ఫిల్టర్స్ రిక్వైర్. స్లోస్ అండ్ ఫిల్టర్స్లో మనకి ఏంటి, సో మనకి ఎలాంటి ప్రీ ట్రీట్మెంట్స్ అనేవి ఏముండవు. డైరెక్ట్గా మనం స్లోస్ అండ్ ఫిల్టర్స్లో మనం వాటర్ ప్రాసెస్ చేస్తే ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ ద డిస్ఇన్ఫెక్షన్, మెజారిటీ ఆఫ్ ద ఇంప్యూరిటీస్ అనేవి రిమూవ్ అయిపోతాయి అనమాట. సో ముందు చేయాల్సిన ప్రాసెస్ అన్ని మనం స్కిప్ చేయొచ్చు. ఎందుకు స్లోస్ అండ్ ఫిల్టర్స్లో అంటే, స్లోస్ అండ్ ఫిల్టర్స్లో మనకు ఫైన్ శాండ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫైన్ శాండ్స్ నుంచి మనకు వాటర్ ఫ్లో అయినప్పుడు సో ఇంప్యూరిటీస్ అనేవి అక్కడే ఉండిపోతాయి కాబట్టి అన్నీ మనకి రిమూవ్ అవుతాయి కాబట్టి స్లోస్ అండ్ ఫిల్టర్స్ అనేవి మనకి ఎక్కువ ఎఫిషియన్సీని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట వాటర్ ట్రీట్మెంట్లో. సో కాబట్టి మనకి ఫైన్ శాండ్స్ అనేవి స్లోస్ అండ్ ఫిల్టర్స్లో రిక్వైర్ అవుతాయి అనమాట. అదే కోర్స్ శాండ్ అంటే మనకి ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్లో మనకి ఏంటంటే వాటర్ అనేది ఫిల్టరేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది కాబట్టి, ఫాస్ట్గా అవ్వాలి అంటే కోర్స్ పార్టికల్స్ ఉండాలి, అంటే మనకు పోర్స్ ఎక్కువ ఉండాలి, పోర్స్ యొక్క సైజ్ ఎక్కువ ఉండాలి కాబట్టి కోర్స్ శాండ్ యూస్ చేస్తాం అక్కడ. సో మీడియం శాండ్ అనేది రాంగ్, ఆల్ టైప్స్ ఆఫ్ శాండ్ అనేది కూడా రాంగ్. సో ఫైనర్ శాండ్ అనేది మనకి స్లోస్ అండ్ ఫిల్టర్స్లో యూస్ చేస్తాం. బేసిక్ క్వశ్చన్ అది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ సడన్ చేంజ్ ఇన్ ద ఫ్లో వెలాసిటీ ఆర్ ప్రెషర్ క్రియేటెడ్ ఇన్ ద వాటర్ పైప్. సో ఒక వాటర్ పైప్లో మనకి సడన్ వెలాసిటీ చేంజ్ అనేది ఆర్ ప్రెషర్ చేంజ్ అనేది
డ్యూ టు ద సడన్ క్లోజర్ ఆఫ్ ద వాల్, ఒక వాల్ అనేది సడన్గా క్లోజ్ చేసినప్పుడు మనకి సడన్ చేంజ్ ఇన్ ద వెలాసిటీ మనం ఏమంటాము అంటే వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అంటాం. సో వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు, సో ఎప్పుడైతే మనకి వాటర్ ఫ్లో అవుతుందో ఆ ఫ్లో అవుతున్న వాటర్ని మనం సడన్గా ఒక వాల్ పెట్టి క్లోజ్ చేసామంటే సో ఆ వాటర్ అనేది మనకి ఫ్లో అవుతున్న వాటర్ అనేది మనకి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి సో మనం ఎప్పుడైతే స్టాప్ చేస్తామో అది ప్రెషర్ ఎనర్జీకి కన్వర్ట్ అయిపోయి సో మనకి అది బ్యాక్ సైడ్ ఫ్లో అవుతుంది, మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఫ్లో అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే వాటర్ ఎఫెక్ట్ అంటాం. సో బాయిలింగ్ అనేది బేసిక్ మనకి తప్పు అవుతుంది. ఇంప్లోషన్ అంటే ఎక్స్ప్లోషన్ అంటే ఏంటి, బయటికి బస్ట్ అవడం. ఇంప్లోషన్ అంటే లోపలికి బస్ట్ అవడం అనమాట. సో ఆపోజిట్ ఆఫ్ ఎక్స్ప్లోషన్ మనకి ఏమవుతుందంటే ఇంప్లోషన్ అవుతుంది అనమాట. సో ఇది మనకి క్యావిటేషన్లో చూస్తుంటాం. క్యావిటేషన్లో ఏంటంటే ఎప్పుడైతే మనకి పైప్ బెండ్స్ అలా వచ్చినప్పుడు ఎప్పుడైతే ప్రెషర్ తగ్గుతుందో అప్పుడు మనకి బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ బబుల్స్ అనేవి ఎప్పుడైతే వాటర్లో ఫ్లో అవుతుంటాయో అవి వాటర్ ఒక ప్రెషర్ వల్ల బస్ట్ అవుతూ ఉంటాయి. దీన్ని మనం ఏమంటామంటే ఇంప్లోషన్ అంటాం. సో దీనికి దానికి సంబంధం లేదు. సో ఇంప్లోషన్ అనేది రాంగ్. వైబ్రేషన్ అనేది కూడా అసలు రిలేషనే లేదనమాట. సో డైరెక్ట్గా మనం ఆప్షన్ ఏమైనా పిక్ చేసుకోవచ్చు, వాటర్ హ్యామర్ అని పిక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మినిమం డయామీటర్ ఫర్ పబ్లిక్ సీవర్ ఇన్ ద హిల్లీ ఏరియాస్ వేర్ స్టీప్ స్లోప్స్ ఆర్ ప్రివలెంట్ ఈస్. సో స్టీప్ స్లోప్స్ ఉన్నప్పుడు మనకి డయామీటర్ ఎంత అంటే పబ్లిక్ సీవర్స్కి 100 mm. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మనకి స్టాండర్డ్ ఏరియాస్లో అడిగితే, స్టాండర్డ్ ఏరియాస్ అంటే నార్మల్ ఏరియాస్, హారిజాంటల్ ఏరియాస్లో అడిగితే మినిమం డయామీటర్ మనకి 150 mm ఉంటుంది. అలాగే హిల్లీ ఏరియాస్లో అడిగితే మనకి మినిమం డయామీటర్ ఎంత ఉండాలి అంటే 100 mm ఉండాలి. ఎక్కడైతే స్టీప్ స్లోప్ ఉంటాయో అక్కడ 100 mm అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి రెండు వాల్యూస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తుంటే డ్యూ టు ద ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్ ఫ్రమ్ పెట్రోల్ ఇంజన్స్ ద గ్యాస్ లిబరేటెడ్ ఈస్. సో ఈ గ్యాస్ అనేది మనకి ఏం లిబరేట్ అవుతుంది అంటున్నాడు. సో ఇన్కంప్లీట్ కంబషన్ అయినప్పుడు అంటే కంబషన్ అనేది కంప్లీట్గా అవ్వనప్పుడు ఇన్కంప్లీట్ కంబషన్లో మనకి ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది అంటే కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అదే మనకి కంప్లీట్ కంబషన్ అయితే, సో కంప్లీట్ కంబషన్ అయింది అంటే మనకి ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చింది ఇంకంప్లీట్ కాబట్టి ఆన్సర్ మనకి కార్బన్ మోనాక్సైడ్ అవుతుంది. ఒకవేళ కంప్లీట్ కంబషన్ అని ఇస్తే ఆన్సర్ మనకి కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ డిజైన్ పీరియడ్ స్లోస్ అండ్ ఫిల్టర్స్కి అడుగుతున్నాడు. స్లోస్ అండ్ ఫిల్టర్స్కి డిజైన్ పీరియడ్ 10 years ఉంటుంది. స్లోస్ అండ్ ఫిల్టర్స్కి డిజైన్ పీరియడ్ మనకి 10 years అవుతుంది. అదే ర్యాపిడ్స్ అండ్ ఫిల్టర్స్ తీసుకుంటే 15 years అవుతుంది. సో మిగిలినవి ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేశాను. డిస్కస్ చేసినతో పాటు ఈ రెండు వాల్యూస్ని కూడా మీరు డిజైన్ పీరియడ్స్లో గుర్తుపెట్టుకోండి అనమాట. ఒకవేళ మీ నోట్స్లో లేకపోతే, షార్ట్ నోట్స్లో లేకపోతే ఇది యాడ్ చేసుకొని రివిజన్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ట్రీట్మెంట్ రిక్వైర్డ్ ఫర్ రా వాటర్ కంటైనింగ్ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆర్డరస్ గ్యాసెస్. సో ఓన్లీ మనకి గ్యాసెస్ ఉన్నాయన్నాడు. సో గ్యాసెస్ ఉన్నప్పుడు మనకి మెయిన్ ట్రీట్మెంట్ యూనిట్ ఏంటి అంటే ఏరేషన్. ఏరేషన్ అంటే ఏంటి అంటే మన వాటర్ని ఎయిర్తో కాంటాక్ట్ చేయడం అనమాట. కాంటాక్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఆక్సిజన్ అనేది మన వాటర్లో ఉన్న ఆ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటితో రియాక్ట్ అయిపోయి మనకి ప్రెసిపిటేట్స్ అనేవి ఫామ్ అయ్యి ఆ ప్రెసిపిటేట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. లేదంటే డిఫరెంట్ ఫామ్లో మనకి దాంట్లో ఉండే గ్యాసెస్ అనేవి రిమూవ్ అయిపోతాయి అనమాట. సో కాబట్టి మనకి ఏరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏరేషన్ ఎక్కడ ఇస్తాడు, థర్డ్ ఆప్షన్లోనే ఇచ్చాడు. సో ఏరేషన్ ఫాలోడ్ బై డిస్ఇన్ఫెక్షన్. డిస్ఇన్ఫెక్షన్ అనేది కంపల్సరీ చేయాలి. మీరు ఏ ప్రాసెస్ చేసినా కూడా ఫైనల్గా వచ్చినప్పుడు వాటర్ని డిసీజ్ ఫ్రీగా కంప్లీట్ చేయాలి. అంటే ప్యాథోజన్స్ ఏవైతే ఉన్నాయో, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చంపేసి మాత్రమే మనం వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో డిస్ఇన్ఫెక్షన్ అనేది లాస్ట్లో కంపల్సరీ. సో మనకి ఇక్కడ వాటర్లో ఓన్లీ గ్యాసెస్ ఉన్నాయి కాబట్టి ఆ గ్యాసెస్ని రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే ఏరేషన్ ప్రాసెస్. సో ఆప్షన్ అనేది 3 అవుతుంది. ప్లెయిన్ సెడిమెంటేషన్ దేనికి, మనకి ఏమైనా పార్టికల్స్ రిమూవ్ చేయాలి అనుకుంటే సస్పెండెడ్ పార్టికల్స్ని వీటిని ప్లెయిన్ సెడిమెంటేషన్ చేస్తాం. క్లోరినేషన్ అనేది వన్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ డిస్ఇన్ఫెక్షన్. సో ఇది ఎప్పుడు ఎలానే ఉంటుంది కానీ ప్లెయిన్ సెడిమెంటేషన్ మనకి ఇక్కడ అవసరం లేదు. సో అలాగే ఓన్లీ క్లోరినేషన్ అంటున్నాడు. క్లోరినేషన్ అనేది డిస్ఇన్ఫెక్షన్ మెథడ్. ఇక్కడ మనకి గ్యాసెస్ ఆల్రెడీ ఉన్నాయి, ఈ గ్యాసెస్ని రిమూవ్ చేయాలి. క్లోరినేషన్ యూస్ చేసి మనం గ్యాసెస్ని రిమూవ్ చేయలేం కాబట్టి ఆప్షన్ అనేది రాంగ్. సో అలాగే సాఫ్ట్నింగ్ అంటే ఏంటి, మనకి ఏవైతే మినరల్స్ హార్డ్నెస్ని కాజ్ చేస్తుంటాయో ఆ మినరల్స్ని రిమూవ్ చేయడానికి మనం ఏం యూస్ చేస్తాం అంటే సాఫ్ట్నింగ్ యూస్ చేస్తాం. అంటే ఆ మినరల్స్ ఏంటి, కాల్షియం, మెగ్నీషియం, హార్డ్నెస్ని ఏవైతే కాజ్ చేస్తాయో ఆ కాల్షియం, మెగ్నీషియం రిమూవ్ చేయడానికి మనం యూస్ చేసే ప్రాసెసే సాఫ్ట్నింగ్ అనమాట. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేయడం, గ్యాసెస్ని రిమూవ్ చేయడం. సో కాబట్టి ఆప్షన్ అనేది రాంగ్ ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ కనెక్షన్ లైన్ ఫ్రమ్ ద వాటర్ మెయిన్ టు ద బిల్డింగ్ గూస్ నెక్ ఈస్ ప్రొవైడెడ్ టు. సో గూస్ నెక్ మనకంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అందరికి చూసుంటారు డయాగ్రామ్. గూస్ నెక్ ఇలా ఉంటుంది. మనకు పైప్ స్టార్టింగ్లో ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఫెరూల్కి సర్వీస్ పైప్కి మధ్యలో ఈ పైప్ ఉంటుంది అనమాట. సో ఈ గూస్ నెక్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, సో ఎప్పుడైతే మనకి టెంపరేచర్ చేంజెస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే స్ట్రెస్సెస్ కానీ స్ట్రెయిన్స్ కానీ వచ్చినప్పుడు పైప్ అనేది ఈ టెంపరేచర్ చేంజెస్కి రెసిస్ట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక ఫ్లెక్సిబుల్ పైప్ అనేది ఇక్కడ స్టార్టింగ్లో ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఈ పైప్ అనేది ఆ స్ట్రెసెస్ అన్నింటినీ తీసుకొని మనకి పైప్ ఫెయిల్ అవ్వకుండా చేస్తుంది అనమాట. సో కాబట్టి టు అవాయిడ్ ద స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ ఆన్ ద జాయింట్ డ్యూ టు ద టెంపరేచర్ వేరియేషన్స్ అండ్ వైబ్రేషన్స్. ఆన్సర్ అనేది మనకి ఆప్షన్
2 అవుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఎలాంటి మూమెంట్స్ కానీ, ఎలాంటి స్ట్రెసెస్ కానీ, ఎలాంటి స్ట్రెయిన్స్ కానీ, టెంపరేచర్ వల్ల మనకి ఎలాంటి స్ట్రెసెస్ ఇంట్రడ్యూస్ అయినా కూడా ఈ గూస్ నెక్ అనేది టేక్ కేర్ చేస్తుంది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే స్లడ్ డైజెషన్ ఇస్ డన్ బై డాష్ బ్యాక్టీరియా అంటున్నాడు. సో ఏ బ్యాక్టీరియాలో మనకు స్లడ్ డైజెషన్ అవుతుంది? పాథోజెనిక్ బ్యాక్టీరియా అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇది ఒక హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, ఒక డిసీజ్ కాజ్ చేసే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనమాట. సో స్లడ్ డైజెషన్ అనేది ఈ బ్యాక్టీరియా చేయదు. సో ఆబ్వియస్ ఆన్సర్ రాంగ్. ఫ్యాకల్టేటివ్ బ్యాక్టీరియా అంటే ఏంటి అంటే మనకి ఈ ఫ్యాకల్టేటివ్ బ్యాక్టీరియా అనేది మనకి ఆర్గానిక్ మ్యాటర్ని ఆక్సిజన్ ఉన్నా ఆక్సిజన్ లేకపోయినా కూడా డికంపోజ్ చేస్తుంది. ఇది అంటే ఇది బోత్ ఇన్ ద ప్రెజెన్స్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. సో స్లడ్ డైజెషన్ అనేది ఈ బ్యాక్టీరియాతో మాత్రం ఓన్లీ ఈ బ్యాక్టీరియాతో అయితే అవ్వదన్నమాట. ఇంకోటి ఎనరోబిక్, ఏరోబిక్. సో ఏరోబిక్ బ్యాక్టీరియా ఏంటి అంటే ఏరోబిక్ బ్యాక్టీరియా ఆన్సర్ మనకి ఎనరోబిక్ అవుతుంది. సో ఎనరోబిక్ బ్యాక్టీరియా అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాక్టీరియా యూజ్డ్ ఇన్ స్లడ్ డైజెషన్. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఎక్కువ స్లడ్జ్ ఉంటుందో ఆ ఎక్కువ స్లడ్జ్ని మనం డైజెషన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎనరోబిక్ బ్యాక్టీరియానే యూజ్ చేయాలి. ఎందుకంటే ఎనరోబిక్ బ్యాక్టీరియా మనం డైజెషన్ చేసిన తర్వాత మనకి గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. సో గ్యాసెస్ అనేవి రిలీజ్ అయినప్పుడు డైరెక్ట్గా మనం ఆ గ్యాసెస్ని మళ్ళీ మనం యూజ్ చేసుకొని మన వాటర్ ట్రీట్మెంట్ ప్లాన్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట, దాన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి. సో అదే ఏరోబిక్ బ్యాక్టీరియా అయితే మనకి ఏమవుతుందంటే ఒక స్లడ్జ్ ఫామ్ అవుతుంది, మళ్ళీ ఆ స్లడ్జ్ని డిస్పోజ్ చేయాలంటే మనకు చాలా మెథడ్స్ మళ్ళీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక ఎక్స్పెన్సివ్ మెథడ్. సో మనకి కాస్ట్ ఎఫెక్టివ్గా మనకి తక్కువ రేట్లో మనకి అవ్వాలి అంటే ఎనరోబిక్ బ్యాక్టీరియా అనేది మనకి మోస్ట్ బెస్ట్ బ్యాక్టీరియా అనమాట. సో ఈ బ్యాక్టీరియా మనకి డైజెషన్ అనేది మంచిగా అయ్యేటట్టు చేస్తుంది. అలాగే డైజెషన్ అయిన తర్వాత ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది గ్యాసెస్ ఫామ్లో రిమూవ్ చేస్తుంది. అంటే మీథేన్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మీథేన్ గ్యాస్ అనేది మనకు ఒక ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మీథేన్ గ్యాస్ని మనం యూజ్ చేసి వాటర్ ట్రీట్మెంట్ని వర్క్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. సో మనకి ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ఎండ్ ప్రోడక్ట్ కూడా మనకి మళ్ళీ యూస్ఫుల్ ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది. కాబట్టి ఎనరోబిక్ బ్యాక్టీరియా అనేది మనకి స్లడ్ డైజెషన్లో యూజ్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అనేది ఎనరోబిక్ బ్యాక్టీరియా అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే స్లూయిస్ వాల్వ్స్ యూజ్డ్ ఫర్ డీవాటరింగ్ ద పైప్ లైన్. అంటే పైప్ లైన్లో ఉన్న వాటర్ని మనం బయటికి తీయడానికి, డీవాటరింగ్ చేయడానికి మనకి ఏ వాల్వ్స్ యూజ్ చేస్తామంటున్నాను అంటే పైప్లో మనకి వాటర్ ప్రెషర్ని పెంచడానికి. సో మనకి యూజ్ కాందే తెలిసిందే స్కవర్ వాల్స్ ఆన్సర్ అవుతుంది. స్కవర్ వాల్స్ని మనం ఏమంటామంటే బ్లో ఆఫ్ వాల్స్ అని కూడా అంటాం. సో బ్లో ఆఫ్ అంటే ఆల్రెడీ ఉన్న వాటర్ని మనం బయటికి తీయడానికి అనమాట. సో మనకి ఎక్కడైతే పైప్లో లో పాయింట్స్ ఉంటాయో, సో లో పాయింట్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అక్కడ సిల్ట్ అండ్ సిల్ట్ అనేది వచ్చి అక్కడ సెటిల్ అవుతూ ఉంటుంది అనమాట. సెటిల్ అవుతున్నప్పుడు మనకి వాటర్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద పైప్ అనేది తగ్గుతుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ స్లూయిస్ స్కవర్ వాల్వ్ కానీ బ్లో ఆఫ్ వాల్వ్స్ కానీ యూజ్ చేసినప్పుడు అక్కడ వాటర్ అనేది ఎక్కువ ప్రెషర్తో వస్తున్నప్పుడు ఇక్కడ సెటిల్ అయిన ఈ సిల్ట్ అనేది బయటికి కొట్టుకొని వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి స్కవర్ వాల్ అనేది ఆన్సర్ అవుతుంది. సో అదే సేఫ్టీ వాల్ అంటే ఏంటి? సేఫ్టీ వాల్ అనేది మనకి ప్రెషర్ రిలీజ్ చేయడానికి, అంటే ఎక్కడైనా పైప్ బెండ్స్ కానీ అలా అనుకున్నప్పుడు ఎప్పుడైతే మనకి ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనుకున్న పాయింట్స్ దగ్గర మనకి ఈ సేఫ్టీ వాల్స్ యూజ్ చేసి అక్కడ మనం ఆ ప్రెషర్ని తగ్గించడానికి యూజ్ చేస్తాం అనమాట. అదే మనకి సెక్షనలైజింగ్ వాల్వ్ అంటున్నాడు. సెక్షనలైజింగ్ వాల్వ్ అంటే మన పేరులోనే ఉంది. సో ఒక మెయిన్ పైప్ లైన్ని మనకి 2 సెక్షన్స్లో డివైడ్ చేయడానికి మెయింటెనెన్స్ పర్పస్కి మనకి ఒక మెయిన్ పైప్ని 2 పైప్స్గా డివైడ్ చేయడానికి మనం యూజ్ చేసే వాల్వ్ని ఏమంటామంటే సెక్షనలైజింగ్ వాల్వ్ అంటాం. సో ఇది కూడా ఆన్సర్ రాంగ్, పేరులోనే ఉంది. ఇంకోటి ఏంటంటే డిశ్చార్జ్ కంట్రోల్ వాల్వ్. సో డిశ్చార్జ్ కంట్రోల్ వాల్వ్ అంటే అందరికీ తెలిసిందే. సో మనకి ఫ్లో రేట్ ఏదైతే ఉందో, డిశ్చార్జ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ రెగ్యులేట్ చేయడానికి మనకి యూజ్ చేసే ఆ వాల్వ్ ఏదైతే ఉందో దాన్నే మనం డిశ్చార్జ్ కంట్రోల్ వాల్వ్ అంటాం. కానీ ఇక్కడ అడిగింది డీవాటర్ చేయడానికి, అంటే ఆల్రెడీ సెటిల్ అయిన వాటర్ని మనం బయటికి తీయడానికి మనం యూజ్ చేసే వాల్వ్ ఏంటని అడుగుతున్నాడు. కాబట్టి ఆన్సర్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే స్కవర్ వాల్వ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇవి టోటల్ 100 క్వశ్చన్స్. సో నెక్స్ట్ 2 వీడియోస్లో మనం పేపర్ 3ని కంప్లీట్ చేద్దాం. వన్స్ పేపర్ 3 కంప్లీట్ అయిన తర్వాత సో దీని రిలేటెడ్ ఏదైతే పీడిఎఫ్ ఉందో ప్రతి ఆన్సర్ వెనకాల మనకి డీటెయిల్ సొల్యూషన్స్తో మేము గ్రూప్లో అప్లోడ్ చేస్తాము. ఎవరైనా ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఈ సిరీస్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది మీ ప్రిపరేషన్లో అనుకుంటే, ఫర్దర్ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనిపించినప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 25 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం.